10 ఏళ్లుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల మళ్లీ జీవం పోశారు. 2 దఫాలుగా ఇళ్లకే పరిమితమైన ఆ పార్టీ సభ్యులు ఇప్పుడిప్పుడే జనం బాట పట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఇక్కడ కూడా నిలదొక్కునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ఏపీ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ మొదలైంది. ఏపీలో జగన్ పార్టీకి చెక్ పెట్టేందుకు అధిష్టానం అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేపట్టింది. రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో గత 2 దఫాలుగా అంటే 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడలేదు. దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ 10 ఏళ్ల నుంచి ఎన్నిక కాలేదు. కాంగ్రెస్లోని మెజార్టీ నేతలు అందరూ జగన్ వెంట వైసీపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ఖాళీ అయింది. ఆ పార్టీని వైసీపీ పూర్తిగా ఆక్రమించింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు పార్టీ అధినాయకత్వం అప్పగించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, ప్రస్తుత సీఎం జగన్ కు సోదరి కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జగన్ అన్న అంటూనే జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది షర్మిల. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా షర్మిల అడుగులేస్తున్నారు. ప్రధానంగా తన తండ్రి వైఎస్ఆర్ సమకాలికులపై దృష్టి సారించారు. తండ్రి సన్నిహితుల సూచనలు, సలహాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తన వ్యూహాలకు పదును పెడుతూ సొంత జిల్లా కడప నుంచే పావులు కదుపుతున్నారు. గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలోనే హాజరవుతుండడంతో కొంత కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి దగ్గరవుతున్నారు. పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమంటూ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీతో కలవటం పైన ప్రధానంగా ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యక్రమాలు సాగిస్తున్నారు.